ఆలోచించండి. డిసెంబర్ 25వ తారీఖున తండ్రి అయిన దేవుడు తన పిల్లలకి ఏ మాటలైతే కావాలో, ఏదైతే అవసరమో అదే రాయించాడు. కానీ ఆయనకి వద్దు అనే విషయాలు మటుకి బైబిల్ ద్వారా రాయించలేదండి. మనకు అవసరం ఉన్న మాటలే దేవుడు రాయించాడు. ఎన్నో యేసుక్రీస్తు వారు రాకముందు ప్రపంచంలో ఎన్నో రాజ్యాలు మనకు కనబడతాయి. 4 సామ్రాజ్యాలు ఉన్నాయి. బబులోను మహాసామ్రాజ్యం మీ అందరికీ తెలుసు, నెబో చక్రవర్తి. మాదీయ పారసిక సామ్రాజ్యం. 3వ సామ్రాజ్యం గ్రీకు సామ్రాజ్యం, రోమా సామ్రాజ్యం. ఇలా 4 సామ్రాజ్యాలు వచ్చినాయి, వెళ్ళిపోయినాయి. వారి చక్రవర్తులుగా ఉన్న కాలం వరకు వారు వెలిగారు. నెబో చక్రవర్తి అయినా సరే, గ్రీకు సామ్రాజ్యం అనగానే మన గ్రీకు వీరుడు మీ అందరికీ తెలుసు, అలెగ్జాండర్ చక్రవర్తి. ఆయన కూడా ఆయన కాలంలో ఉన్నంత వరకు ఆయన వెలిగారు, వెళ్ళిపోయారు, తర్వాత మర్చిపోయారు. తర్వాత వచ్చిన సామ్రాజ్యమే రోమా సామ్రాజ్యం. ఆ సామ్రాజ్యం కూడా మట్టిలో కలిసిపోయింది. కానీ అన్ని సామ్రాజ్యాలు వచ్చినాయి, వెళ్ళిపోయినాయి. కానీ ఇప్పటికీ వెలుగుతున్న సామ్రాజ్యం ఏదైనా ఉందంటే అది వన్ అండ్ ఓన్లీ జీసస్ క్రీస్తు సామ్రాజ్యం. దీనికి అంతము లేదండి. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రావటానికి కారణం ఉందండి. ఆయన అప్పటికప్పుడు మనకులాగా పుట్టలేదు, ఆయన కారణం ఉంది కనుక ఆయన ఏదో అప్పటికప్పుడు మరియమ్మ గారి గర్భంలో పుట్టేశారు అనుకోమాకండి. యేసుక్రీస్తు వారు రావటానికి ప్రవక్తల నోటంట ప్రవచనాలు ఉన్నాయి. మీ అందరికీ తెలుసు, యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో కన్యక గర్భమందు చదవండి. యెషయా గ్రంథం, సమయం లేదు కనుక కొద్దిగా తొందరగా నేను వివరిస్తాను. 7వ అధ్యాయం 14వ వచనం. కన్య గర్భవతి అయి కుమారుని అతనికి యేసుక్రీస్తు వారు రావటానికి ముందు ప్రవచనాలండి, ప్రవక్తల నోటంట పలికించిన మాటలు. అప్పటికప్పటికి పుట్టలేదు. మనమంటే మన తాతలు ముత్తాతలు ఎవరు అనుకోలేదండి. పలానా వెంకటప్రసాద్ గారు, సాంబశివరావు గారు వస్తారని అనుకోలే. కానీ క్రీస్తు జననం ఎలా జరిగిందంటే చరిత్రలో చాలా అద్భుతం అండి. ప్రపంచంలో ఎవరికి తెలియదు. ఆయన చరిత్ర తెలుసుకోవాలంటే చాలా అద్భుతం అండి. ఎందుకు అంటే ఈరోజు మన క్రీస్తు పూర్వం క్రీస్తు శకం రావడానికి మధ్యవర్తిగా ఎవరున్నారండి? యేసుక్రీస్తు వారు ఉన్నారు. వారికి ముందుగానే అలెగ్జాండర్ చక్రవర్తిని తీసుకున్నారు. ఆ తర్వాత జూలియస్ సీజర్, వీళ్ళిద్దరిని తీసుకున్నారు. ఆ తర్వాత తీసుకున్న రాజుని ఎవరంటే యేసుక్రీస్తు వారిని. అలెగ్జాండర్ చక్రవర్తి అయితే దేశాల మీద యుద్ధాలు చేసి అనేక సామ్రాజ్యాలని, అనేక మందిని చంపినటువంటి వ్యక్తిగా అలెగ్జాండర్ చక్రవర్తి కనబడతారు. అలాగే జూలియస్ సీజర్, ఇతను కూడా అంతేనండి, చక్రవర్తి. అనేక దేశాల మీద యుద్ధాలు చేసి రక్తపాతాన్ని చిందించినటువంటి వ్యక్తిగా కనబడతాడు. 3వ వ్యక్తిగా వచ్చినటువంటి క్రీస్తు ఎవరో? యేసుక్రీస్తు వారు, మన రక్షకుడు. ఆయననే ఎందుకు పూర్వం క్రీస్తు శకం మధ్యవర్తిలో పెట్టారంటే ఈయన రక్తాన్ని చిందించటానికి లేకపోతే అనేక మందిని చంపడానికి రాలేదండి. ఆయన రక్తం ఇచ్చినటువంటి వ్యక్తిగా మన బైబిల్లో కనబడతాడు. ఆయన అందుకే దేవుడు అయ్యాడు, ఆయన అందుకే రక్షకుడు అయ్యాడు. ప్రపంచంలో మీరు చూసుకుంటే చరిత్రలో యేసుక్రీస్తు వారికి ఇప్పటికీ ప్రపంచ దేశాలలో ఖండాలు దాటి వెళ్ళిపోయింది. అలెగ్జాండర్ చక్రవర్తి మాత్రం ఒక దేశానికి పరిమితం అయిపోయాడు. తర్వాత ఆయన బ్రతికినంత కాలం వరకే ఆయన వెలిగాడు. ఆ తర్వాత కనుమరుగైపోయారు, సమాధి చేయబడ్డారు. తర్వాత ఎవరు గుర్తుపెట్టుకోలేడు. కానీ మన క్రీస్తు ఎప్పటి నుంచి అండి? 2004 సంవత్సరాల కిందటే మనం అనుకుంటున్నాం కానండి. ఈ లేఖనాలు చదివితే యెషయా గ్రంథం అంటే ఎప్పుడు కొన్ని వేల సంవత్సరాల కిందటే భక్తుడైన యెషయా గారి నోటంట పలికి కుమారుని కనును, ఆయనే క్రీస్తు. ఆ క్రీస్తు ఈరోజు ఎక్కడ పుట్టాడని మనం సింపుల్గా చెప్పుకుంటామంటే బెత్లెహేంలో పుట్టాడని మనం అనుకుంటున్నాం. వాస్తవంగా ఆలోచించండి, యేసుక్రీస్తు వారు బెత్లెహేంలో పుట్టాడా? ఎవరికి తెలియదు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు పుట్టినటువంటి ప్లేస్ని, పుట్టినటువంటి డేట్ని దేవుడు చెప్పాలనుకోలేదు, రహస్యంగా ఉంచాడు. జాగ్రత్తగా ఆలోచించండి. పుట్టినటువంటి ప్లేస్ని, పుట్టినటువంటి డేట్ని చెప్పలేదు. ఈరోజు డిసెంబర్ 25వ తారీఖున మనం చేసుకుంటున్నాం కదండి. ఇది 25వ తారీఖున డిసెంబర్ రావడానికి ఒక చక్రవర్తి అంటే ఒక బిషప్ 1872లో ఈ దేశాలందరిలో ఒక బిషప్పులంతా ఇటలీ వెళ్ళి ఆ ప్రాంతంలో
ఒక క్రీస్తుకు ఒక జన్మదినోత్సవం జరుపుకోవాలనే ఆలోచనతో ఈ డిసెంబర్ 25వ తారీఖున పెట్టినటువంటి చక్రవర్తి. ఆయన మానవుడా దేవుడా? మానవుడు. దేవుడు చెప్పలా. ఎందుకు చెప్పలేదంటే ప్రియమైన దేవుని పిల్లరా, ఆయన పుట్టినటువంటి ప్లేస్ కూడా ఎవరికి తెలియదు. అంటే వీరు ఎక్కడికి వస్తున్నారంటే యెరూషలేముకి వస్తున్నారు. ఎవరో? బెత్లెహేం, మన యేసేపు గారు, మరియమ్మ గారు. మార్గం మధ్యలో ఇంటిలో కన్నారా, ఇంటి బయట కన్నారా, లేకపోతే ఎక్కడికన్నారో తెలీదు. కనిన తర్వాత ఎక్కడికి వచ్చారంటే లూకా గారు రాసిన సువార్తలో ఉంటుంది, స్థలము లేనందున ఎక్కడ పడుకోబెట్టారు? పశువుల తొట్టిలో పడుకోబెట్టారని బైబిల్ సాక్ష్యం ఇచ్చింది. వారు అక్కడ ఉన్నప్పుడు, వారు అక్కడ ప్రసవ దినములు నిండినప్పుడు తన తొలిచూలు కుమారుని కని పొత్తి గుడ్డలతో చుట్టి సత్రంలో స్థలము లేనందున ఆయన అంటే ఎవరంటే యేసుక్రీస్తు వారిని పశువుల తొట్టిలో పడుకోబెట్టారన్న సంగతి దేవుడు చెప్పాడు. మరి ఇవన్నీ చెప్పాడు కదా, మరి డేట్ ఎందుకు చెప్పలేదంటే డేట్ చెప్పకూడదు అనుకున్నాడు. ఎందుకంటే జాగ్రత్తగా వినండి, యేసుక్రీస్తు వారు ఏ గుడ్డలో చుట్టాడని దేవుడు చెప్పాడు? పొత్తి గుడ్డలో చుట్టాడని దేవుడు క్లియర్గా చెప్పాడు. ఆయన స్థలం లేనందున ఎక్కడ పడుకోబెట్టారని దేవుడు చెప్పాడు? సత్రంలో. స్థలం లేనందున పశువుల తొట్టిలో పడుకోబెట్టారని కూడా దేవుడు చెప్పాడు. అంటే రెండు విషయాలు జ్ఞాపకం చేసుకుని ప్రియమైన దేవుడు పిల్లారా, అంటే ఒక డేట్ అనేది దేవుడు చెప్పలేదు, రెండోది ఆయన ఎక్కడ పుట్టాడో కూడా రహస్యమే తండ్రి, ఇప్పటి వరకు ఎవరికి తెలియదు. ఈ రెండూ చెప్పాడు. మరి యేసుక్రీస్తు వారు ఏ నదిలో బాప్టిజం తీసుకున్నారు? యోర్దాను నదిలో తీసుకున్నారు. మనోళ్ళు కూడా చాలామంది డబ్బు ఉన్న వాళ్ళు బాప్టిజాలు ఎక్కడ తీసుకుంటారంటే యోర్దాను నదిలో తీసుకుంటారు. మరి డేట్ ఎందుకు దీనికి మన పాత నిబంధనలో ఒక భక్తుడు కనబడతాడండి. ఎవరా భక్తుడు అంటే, ఇశ్రాయేలు ఐగుప్తు బానిసత్వంలో చాలా మగ్గిపోతున్నారండి, చాలా వెట్టి చేకలు చేస్తున్నాడు ఐగుప్తు రాజు. అలాంటి టైంలో వారిని విడిపించాలని ఏకైక నాయకుడు దేవుడు ఎన్నుకున్నాడు. ఆ నాయకుడు ఎవరండి? మోషే గారు. 40 సంవత్సరాలు అరణ్యంలో ప్రయాణం చేస్తున్నప్పుడు వారికి ఏది కావాలంటే అది ఎవరిచ్చారండి? మోషే గారు ఇచ్చారు. ఎర్ర సముద్రాన్ని చీల్చినటువంటి గొప్ప నాయకుడిగా కనబడతాడు. మరి యేసుక్రీస్తు వారి డేట్ ఎందుకు చెప్పలేదంటే, ఇక్కడ మోషే గారు మరి అరణ్యంలోంచి మరి కనాను దేశానికి కూడా ప్రవేశించలేదు మోషే గారు. అంతేకాని కనాను దేశానికి వెళ్ళకముందే చనిపోతాడు. ఇంత గొప్ప నాయకుడు, ఇశ్రాయేలు 6 లక్షల మంది నడిపించిన నాయకుడు, మరణం వచ్చిందా రాలేదా మోషే గారికి? మరణం వచ్చింది. ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు మోషే గారు అంటే 120 సంవత్సరాలు బ్రతికాడు. మరి మోషే గారు సినాయి కొండ మీదకి వెళ్తారండి ధర్మశాస్త్రాన్ని తీసుకురావటానికి. అప్పుడే కదండి మనకి 10 ఆజ్ఞలు. ఆ 10 ఆజ్ఞల్లో రెండో ఆజ్ఞ ఏంటండి? పైన ఆకాశం ఉందే కానీ, కింద భూమి మీద ఉందే కానీ, క్రిందనున్న నీల ఉందే కానీ నువ్వు ఏ విగ్రహమును చేసుకోకొనకూడదు, దానికి సాగిలపడి నమస్కారం చేయకూడదు. ఆజ్ఞలు ఆ రోజే మోషే గారి ద్వారా మనకి ఆజ్ఞలు దేవుడు ఇచ్చాడు. ఈ ఆజ్ఞను ఇంకా గుర్తుపెట్టుకోండి. ఎందుకు ఈ మాట చెప్పానంటే, మోషే గారు ఎన్ని సంవత్సరాలు బ్రతికారంటే 120 సంవత్సరాలు బ్రతికారు. మోషే గారికి ఇశ్రాయేలు జనాలకి ఎన్ని సంవత్సరాలు బంధుత్వం ఉందంటే, ఎన్ని సంవత్సరాలు వాళ్ళకి బాగా క్లోజ్గా ఉన్నారంటే 40 సంవత్సరాలు. 40 సంవత్సరాలు ఉన్న ఇశ్రాయేలు అరణ్యంలో ప్రయాణం చేసినప్పుడు మరి మోషే గారు చనిపోయినప్పుడు వారికి శవం కూడా దొరకలేదండి. మోషే గారు శవం దొరకలేదు. మరి మోషే గారు కొండ మీదకి వెళ్ళి కిందకు వచ్చేసరికి ఎన్ని రోజులు పట్టిందంటే సుమారు 40 రోజులు పట్టింది. ఈలోపు ఇశ్రాయేలు ఏం చేశారండి? మమ్మల్ని ఇప్పటివరకు నడిపించే నాయకుడు కనిపించలేదు, కింద ఆహారంతో చెప్తున్నారు వీళ్ళు. ఇదంతా మీకు తెలియని కాదు, ఎప్పుడు చదువుకుని ఉంటారు మీరు అందరూ. ఆ మోషే గారు 40 రోజులు ఆ యొక్క ఆజ్ఞలు తీసుకురావడానికి 40 రోజులు పట్టింది. కింద అహరోన్ గారి దగ్గర వచ్చేసరికి వీరు ఏం చేసుకుంటున్నారండి? బంగారాన్ని దూడగా చేసుకొని పూజించుకుంటున్నారు. ఇంకా మోషే గారు మాకు కనిపించలేదు, మాకు ఎవరో ఒకరు నడిపించాలని బంగారాన్ని దూడని చేసుకొని పూజించేస్తున్నారు. ఈలోపు మోషే గారు వచ్చేసారు. కానీ మోషే గారు వచ్చేసేలోపు ఈ పని చేసుకుంటారు కదండి. అసలు దేవుడికి నచ్చింది ఏంటండి? విగ్రహమే నచ్చదు. దేవుడికి అసహ్యమైనదైనా, దేవుడికి ఇష్టమైనది కాదైనా విగ్రహం అని గుర్తుపెట్టుకోండి. విగ్రహం అంటే దేవుడు చాలా కోపడతాడండి. నువ్వు సాగిలపడి నమస్కరించకూడదు, విగ్రహాన్ని పూజించకూడదు. మరి మోషే గారు చనిపోయినప్పుడు ఆ శవం కూడా దొరకలేదంటే ఒకసారి ఆలోచించండి. దేవుడు కనిపించేటట్టు చేయలేదండి. అది ద్వితీయోపదేశకాండం చూడండి 34వ అధ్యాయం
6వ వచనం నుంచి చదువుతామండి. బెత్పయేరు ఎదుట మోయాబు దేశంలో ఉన్న లోయలో అతడు పాతి పెట్టబడిను. పాతి పెట్టబడిన అంటే ఎవరో మనుషులు వచ్చి మోసుకి వెళ్ళారని కాదండి. చదవండి. అతని సమాధి ఎక్కడ ఉన్నదో నేటి వరకు ఎవ్వరికి తెలియదు. నేటి వరకు ఆయన సమాధి ఎక్కడ ఉన్నదో తెలియదు. యెరూషలేముకి వెళ్తే దావీదు గారి సమాధి ఇప్పటికీ ఉందండి. మరి మోషే గారి సమాధిని ఎందుకు దేవుడు తెలియకుండా చేశాడంటే, ఏమంటే నిజంగా ఆలోచించండి, 40 సంవత్సరాలు వాళ్ళతో ఉన్న ఆ స్నేహం కానివ్వండి, మరి నడిపించారు కదా 6 లక్షల మంది. మోషే గారు వాళ్ళకి ఏది కావాలి, నాన్ వెజ్ కావాలంటే నాన్ వెజ్, కూరగాయలు కంటే కూరగాయలు, ఏమండి అనేక సమస్యల నుంచి విడిపించిన నాయకుడు కనబడతాడండి మోషే గారు. మరి ఇలాంటి మోషే గారి శవం కనిపించలేదంటే, ఒకవేళ దొరికితే ఇశ్రాయేలు ప్రజలు ఏం చేసేవారు చెప్పండి? మోషే గారిని గుడి కట్టేసుకొని పూజించేసేవారు, దేవుణ్ణి మర్చిపోయేవాళ్ళు, మోషే గారిని పూజించేశారు. అందుకే దేవుడు ఏది కావాలో అదే మనకి చెప్పాడు బైబిల్లో, వద్దనే దాన్ని పక్కన పెట్టేశాడు. అందుకే ఈరోజు యేసుక్రీస్తు వారు జన్మదినోత్సవం జరుపుకున్నమే కానీ డిసెంబర్ 25 అని బైబిల్లో ఎక్కడా చెప్పలేదు. అసలు యేసుక్రీస్తు వారు ఎక్కడ పుట్టారో కూడా తెలియదు. బెత్లెహేములో సందడి మనం అనుకుంటున్నాం, కానీ బెత్లెహేములో ఎలాంటి సందడి లేదండి. చాలా బాధకరమైన విచారం అండి. ఎందుకంటే అక్కడ ఉన్నది మరియమ్మ గారు, యేసేబు గారు తప్ప ఎవరు లేరు. మరి ఒక స్త్రీ లేకుండా అవి ఎలా కనుందండి? ఒకసారి ఆలోచించండి. ఎంత బాధ, ఎంత విచారణ. ఏమండి ఆ యొక్క గుడ్డలో చుట్టుకొని సత్రంలోకి వెళ్ళారు కదండి, అప్పుడే కదండి ప్రజా సంఖ్య రాయబడింది. లూకా గారు రాసిన సువార్త ఇది ఎలాగ ఉంచండి, 2వ అధ్యాయం అండి. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజా సంఖ్య రాయవలెనని కైసరు ఐగుప్తు వలన ఆజ్ఞ అయినను. ఏమంటే యేసుక్రీస్తు వారు ఆ భూమి మీదకి ఇంకా వచ్చిన తర్వాతే ఒక ప్రజా సంఖ్య రాయవాలని ఆ యొక్క చక్రవర్తి ప్రపంచంలో ఉన్న మనుషులందరూ అక్కడికి వచ్చి పేరును నమోదు చేసుకున్నారు. ఈ కైసరు ఐగుప్తు చక్రవర్తి అండి. ఇప్పుడు మనం ఆగస్టు నెల అని చెప్పుకున్నాం కదండి, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్. ఈ ఆగస్టు రావడానికి కారణం ఈయనేనండి. ఎవరైతే పేరు? ఐగుప్తు చక్రవర్తి. అంటే ప్రజాసంఖ్య వచ్చిన తర్వాత యేసుక్రీస్తు వారు జన్మించారు. మరి యేసుక్రీస్తు వారి డేట్ ఎందుకు చెప్పలేదంటే, అక్కడ మోషే గారి శవం ఎందుకు కనిపించలేదంటే, వారు మోషే గారి చనిపోయిన తర్వాత ఇశ్రాయేలు ఎన్ని దినములు బాధపడ్డారంటే 30 దినములు అండి. చదవండి, అది ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయము 8వ వచనం అండి. మోయాబు మైదానములలో మోషేను బట్టి 30 దినములు దుఃఖము సులుపుగా. చాలండి, 30 దినములు బాధపడ్డారండి. ఎవరైనా మన ఇంట్లో ఎవరైనా చనిపోయారు అనుకోండి, 30 రోజులు బాధపడతామండి. గొప్పోళ్ళు ఎవరైనా చనిపోతే 30 రోజులు బాధపడరండి. కానీ మోషే గారు చనిపోయిన తర్వాత ఇశ్రాయేలు ఎన్ని రోజులు బాధపడ్డారండి? 30 రోజులు బాధపడ్డారండి. ఒకవేళ శవం గనక దొరికితే ఏం చేసేవారు తెలుసా? తీసుకొచ్చి విగ్రహాన్ని కట్టేసి, మా నాయకుడు మమ్మల్ని రక్షించాడు, మమ్మల్ని అరణ్యంలో కాపాడాడు, మాకు ఏది కావాలో అది పెట్టాడు, ఉంటుందండి, ప్రతి ఒక్కరికి ఉంటుంది అని ఏం చేసేవాళ్ళంటే ఇక గుడి కట్టేసేవాళ్ళండి. అందుకే దేవుడు మోషే గారి శవం ఇప్పటివరకు దొరకలేదండి. తెలియదు, ఎందుకంటే ఆయన చనిపోవడం కూడా కొండలో లోయలో పడిపోయి చనిపోయాడు. ఆకుల ద్వారా దుమ్ము ద్వారా కప్పబడిపోయిందా కానీ మనుషులు వెళ్ళి కప్పబడలేదండి, కప్పెట్టలేదు ఎవరిని? మోషే గారిని. ఒకవేళ శవం కనుక దొరికితే ఇశ్రాయేలు ప్రజలు ఏం చేసేవాళ్ళు అంటే గుడి కట్టేసేవారు, విగ్రహం చేసేసేవాళ్ళు, మోషే గారిని ఒక దేవుడిగా కొలిచేసేవారు. అలాగే సేమ్ టైం యేసుక్రీస్తు వారి జన్మదినోత్సవం కూడా దేవుడు మరి ఎందుకు తెలియపరచలేదంటే, యేసుక్రీస్తు వారు పుట్టినటువంటి డేట్ కనుక తెలిస్తే, ఆ యొక్క ప్లేసు కానీ డేట్ కానీ తెలిస్తే అదే రోజు పెళ్ళిళ్ళు చేసుకుంటారండి. ఏమండి, అదే రోజు బాప్టిసాలు తీసుకుంటారు. యేసుక్రీస్తు వారు పుట్టినరోజు దేవుడు నిజంగా తెలిస్తే అదే రోజు బాప్టిసాలు తీసుకుంటారు, అదే రోజు గృహప్రవేశాలు చేసుకుంటారు, అదే రోజు మన పిల్లలు స్కూల్కి పంపిస్తారు, అదే రోజు షాప్ ఓపెనింగ్ చేస్తారు. ఇలా రకరకమైన చేస్తారన్న సంగతి తెలిసి దేవుడు, ఎందుకంటే దేవుడు నరుల హృదయాలు పరిశీలించే దేవుడు అండి. ఇశ్రాయేల్ నుంచి దేవుడు చూసుకుంటా హోషేయ గ్రంథం వచ్చేసరికి మీ పండగలు మీ ఇవన్నీ మాల్పింతుని అంటాడండి హోషేయ గ్రంథంలో. ఆమోసు గ్రంథంలో కానివ్వండి చెప్పుకుంటూ వస్తాడు. కానీ ఇశ్రాయేలు ప్రజల్లో మారలేదు, అప్పటికే విగ్రహం చేసుకుంటారు. వాళ్ళు చేసుకొని పూజించడం మొదలుపెట్టేస్తారండి. అందుకే యేసుక్రీస్తు వారు ఆ యొక్క జన్మరాశిని దేవుడు చెప్పలేదండి. ఆయన ఎందుకు పుట్టాడో నన్ను ఆలోచిస్తే ఈరోజు ప్రపంచ మనుషులందరూ
చెడిపోతున్నారు, పాపానికి దగ్గర అయిపోయి నరకానికి వెళ్ళిపోతున్నారు. కారణంగా యేసుక్రీస్తు వారు భూమి మీదకి రావడం జరిగిందండి. ఆయన అప్పటికప్పుడే పుట్టలేదండి, ఆయనకి అప్పటికప్పుడే పుట్టలేదు. ఈరోజు యేసుక్రీస్తు వారి జన్మ అనే ఆ ప్లేస్ కనుక దేవుడు చెప్తే కనుక ఆ యొక్క యెరూషలేం ఏమైపోద్దంటే ఒక పుణ్యక్షేత్రంగా అయిపోద్దండి. ఆయన ఒక ప్లేస్ని డిసైడ్ చేసి మనకు బైబిల్లో పలానా ప్లేస్లో యేసుక్రీస్తు వారు పుట్టాడు, పలానా డేట్లో యేసుక్రీస్తు వారు పుట్టారు అని దేవుడు కనతండ్రిని దేవుడు రాయిస్తే చెప్తే ఖచ్చితంగా అదేమైపోద్దండి, పుణ్యక్షేత్రం అయిపోద్దండి. ఇప్పుడు గుణదల మరియం తల్లి గుడి ఉంది, పుణ్యక్షేత్రం అయిపోలేదు. అలాగే గౌరీపట్నం పుణ్యక్షేత్రం అయిపోలేదు. అలాగే దేవుడు ఏది కావాలో నా పిల్లలకి అదే చెప్పాడు, కానీ వద్దు అన్నదాన్ని చెప్పలేదండి. ఈరోజు మనోళ్ళు ఏం చేస్తారండి, దేవుడు చెప్పింది మాత్రము చేయరు, దేవుడు చెప్పంది మాత్రము చేస్తారండి. కానీ దేవుడికి నచ్చిందండి, అది దేవుడు నచ్చిందండి. ఆయన ఏం చెప్పాడో అదే చేయాలి, కానీ ఆయనకి నచ్చినట్టుగా మనం భూమి మీద బ్రతకాలండి. ఆయన ఇష్టమైనట్టుగా మనం భూమి మీద బ్రతకాలి తప్ప మన ఆలోచనలు ఏమండి, మన కోరికలు, మనకున్న ఇవన్నీ బైబిల్ మీదకి తీసుకురాకూడదు ప్రియమైన దేవుని పిల్లగా. అందుకే యేసుక్రీస్తు వారి డేటు దేవుడు చెప్పలేదు. డిసెంబర్ 25 మనం అనుకుంటున్నాం, అది డిసెంబర్ 25 మాత్రము కాదండి, అది రహస్యంగా దేవుడు ఉంచాడు. కానీ కూడుకోవటం మంచిదే, కూడుకోవటం క్రీస్తుని ఆరాధించడం చాలా మంచిది. ఎలా ఆరాధించాలి? తండ్రిని ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించారు. ఈరోజు అలా ఆరాధించేవారు ఉన్నారండి? ఆలోచించండి. పెద్ద పెద్ద స్టేజీలు వేస్తారు ఏమండి, పెద్ద పెద్ద పొగలు పెట్టేస్తారు ఏమండి, డ్యాన్సులు వేసేస్తారు, సరైన బట్టలు ఉండవు, గోల గోల, అల్లరి అల్లరి, ఇవన్నీ చేస్తున్నారంటే క్రీస్తు ఆరాధన జరుగుతుందా, వ్యర్థమైన ఆరాధన జరుగుతుందా? ఒకసారి మీరు ఆలోచించండి. దేవుడు ఏం చెప్పాడండి? ఆత్మతో సత్యముతో ఆరాధించాలండి. అక్కడ ఆత్మ అంటే పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ అంటే ఏంటండి? అల్లరికి కర్త కాదన్నాడు దేవుడు. ఈరోజు జరిగే సంఘాలు ఏం జరుగుతుందండి? అల్లరి, గోల గోల, డీజే సౌండ్లు, బాక్సులు. ఏమండి మీరు ఆలోచించండి, డిసెంబర్ నెల వచ్చిందంటే నిజంగా కన్న తండ్రైన దేవుడు బాధపడతాడని సంగతి చెప్తున్నాడండి. ఆత్మ లేదు. ఆత్మ ఉంటే ఎలా ఉంటుందండి? చక్కగా కూర్చొని మన వాక్యం చెప్పుకొని ప్రశాంతంగా ఎదుటివారు కూడా ఎవరు ఏం మాట్లాడకుండా వేరే దేవుడే నిజమైన దేవుడు అనిపించుకోవాలండి. కొన్ని క్రిస్మస్లు చూస్తామండి, పక్కన వారిని చాలా ఇబ్బంది పెట్టేస్తారండి సౌండ్లు పెట్టేసి. అందుకే దేవుడు చెప్తున్నాడు, మిమ్మల్ని బట్టే కదా అన్ని జనుల ముందు నా నామము దూషించబడుతుందని చెప్తున్నాడు. ఇవన్నీ మీకు తెలుసు. ఎందుకు చెప్తున్నారు? మనం చేసే ప్రవర్తన బట్టి, మనం మాట్లాడిన ప్రవర్తన బట్టి వారు అనేకులు చూస్తారు. చూసినప్పుడు వాళ్ళు ఏం చెప్తారండి? నిజమైన దేవుడు వేరే దేవుడే అంటారు. ఎందుకంటారు? మనల్ని చూసి అంటారండి. ఈరోజు జరిగేది ఆరాధన ఏముందండి? ఆరాధన అనుకుంటున్నారు, కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు, లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నారు, స్టేజీలు వేస్తారు. దానివల్ల ఏ ఉపయోగం ఉందండి? అక్కడ వాక్యం ఉండదు. వాక్యం ఉండదు. అంత జబర్దస్తు పాటలు, డ్యాన్సులు, పొగలు, డీజే సౌండ్లు, ఇవా దేవుడికి చోటిచ్చేది? ఆలోచించండి. క్రిస్మస్ డిసెంబర్ 25వ తారీఖే చాలామంది సంఘాలకు వస్తారు, మిగతా రోజులు మాయమైపోతారు. ఎందుకు? ఆ రోజు ఒక్కరోజు వస్తే ఆశీర్వాదం అనుకుంటున్నారు వాళ్ళు. క్రీస్తు పుట్టాడని పండగ చేసుకుంటారు, క్రీస్తు పుట్టాడని కొత్త బట్టలు కొనుక్కుంటారు, క్రీస్తు పుట్టాడని ఏమైనా చర్చికి అలంకరణ చేస్తూ ఉంటారు. ఆలోచించండి ప్రియమైన దేవుడు, క్రీస్తు పుట్టడానికి కారణం ఉంది. ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఒక సూర్యుడు రావాలంటే క్రీస్తు ఉండాలి, ఒక నక్షత్రాలు రావాలంటే క్రీస్తు ఉండాలి, ఈ ప్రకృతిలో పంచభూతాలు ఉండాలంటే క్రీస్తు ఉండాలి, మనం రావాలన్నా క్రీస్తు ఉండాలి, మనకు రక్షణ రావాలన్నా రక్షకుడు ఉండాలి, మన పరలోకి వెళ్ళాలన్నా యేసుక్రీస్తు వారు ఉండాలి. అందుకే యేసుక్రీస్తు వారు నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అన్నాడు. ఆయన ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవ్వడు వెళ్ళడని సంగతి మనకి ఎప్పుడు చదువుకుంటూ ఉంటాం. అలాంటి క్రీస్తు ఈరోజు రక్షకుడు భూమి మీద పుట్టాడంటే మనం ఏం నేర్చుకున్నాం? క్రీస్తు పట్ల మనం ఎలా కృతజ్ఞతగా ఉండాలి? దేవుడేమో నా తండ్రిని ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించమని దేవుడు చెప్తే మనకేమో ఆత్మ ఉండదు, సత్యం ఉండదు. ఆలోచించండి, అది ఎలాంటి ఆరాధన అవుతుందంటే దేవుడికి నచ్చని ఆరాధన అవుతుందండి. ఇప్పుడు చెప్పుడు చక్కగా కూర్చున్నాం, ప్రశాంతంగా వాక్యం వింటున్నాం, మనకి ఎలాంటి స్టేజీలు లేవు, మనకి ఎలాంటి డ్యాన్సులు లేవు, ఎలాంటి జబర్దస్త్ ప్రోగ్రాంలు. ఇది సరైన ఆరాధన అంటే ఇదండి. ఇది యేసుక్రీస్తు వారు వచ్చాడంటే ఆయన పాపులు రక్షించుకోవడానికి క్రీస్తు యేసు లోకానికి వచ్చాడు అంటాడండి. ఆయన వచ్చాడు, ఆయన అప్పటికప్పుడు పుట్టలేదండి, ఆయన పుట్టలేదు, వచ్చాడు. అందుకే యేసుక్రీస్తు వారు, మీరు మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త చదువుకుంటే నా తండ్రి పనుల మీద ఉన్నారు మీరు ఎరగరా అంటాడు.
ఇది నేను చెప్పే బోధ కాదు, నా తండ్రి బోధ అంటాడు. ఎప్పుడు చూసినా తండ్రి 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 అంటాడు. ఆయన సొంతంగా ఏ నిర్ణయం తీసుకోడండి. ఏదైనా తండ్రిని చెప్పినట్టుగా భూమి మీద నెరవేర్చి వెళ్ళిపోయిన వ్యక్తి యేసుక్రీస్తు వారు. అంతే కదండి, యేసుక్రీస్తు వారు మరి ఆయన ఎలా బతికాడంటే నీతిమంతుడు, నిర్దోషి, ఏమండి నిష్కలంకుడు, పాపులలో చేరిక ప్రత్యేకింపబడు. ఇలాంటి క్వాలిఫికేషన్ ప్రపంచం ఎవరు చూపించండి, ఎవరు లేరండి. నీతిమంతుడు. అందుకే అపోస్తలుడు పౌలు గారు కూడా నేను క్రీస్తు పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోమన్నాడు. పౌలు గారు కానీ ఏమండి అపోస్తలుడు కానీ ఎవరో యేసుక్రీస్తు వారు పుట్టినరోజు చేయలేదండి. ఆయన పుట్టికే ఒక రహస్యం అండి క్రీస్తుది. ఎవరు చేయలే, మరియమ్మ గారు చేసిందండి. ఆవిడే బాధల్లో ఉంది, ఆవిడే కష్టాల్లో ఉంది, ఆవిడే ఇబ్బందులో ఉంది. ఇంకా క్రీస్తు జన్మదినోత్సవం ఎవరైనా జరుపుకునేది ఆలోచించిన ప్రియమైన దేవుని పిల్లరా. ఆయన స్థలం లేనందున ఎక్కడ పడుకోబెట్టారు యేసుక్రీస్తు వారు అంటే ఏమంటే పశువుల తొట్టులో పడుకోబెట్టారండి. వాస్తవంగా ఆలోచించండి, పశువుల తొట్టులు ఏముంటాయండి? గడ్డి, పురుగులు, ఏమండి ఇంకా బ్యాడ్ స్మెల్ కదండి. బ్యాడ్ స్మెల్ చాలా ఘోరంగా ఉంటుంది. మనం పశువుల తొట్టి గారికి మనం వెళ్ళి నుంచోగలుగుతామండి? నుంచోలేవు. కానీ ఆయన తను తగ్గించుకొని మన కొరకు, మనం చేసిన పాపాల కొరకు, మనం చేసిన అపరాధాల కొరకు మనల్ని విడిపించడానికి వచ్చిన రక్షకుడు యేసుక్రీస్తు వారు. అలాంటి యేసుక్రీస్తు వారు పుట్టినటువంటి ఆయన ఎందుకు పుట్టాడో మొదటికి తెలుసుకోవాలండి. ఆయన ఎందుకు పుట్టాడో మొదటి తెలుసుకోవాలి. తర్వాత మనం ఏదైనా చేసుకోవాలి. అసలు ఎందుకు వచ్చాడు, ఆయన రావడానికి కారణం ఏంటి, ఆయన రావడానికి ప్రవక్తలు నోటంట పలికిన ప్రవచనాలు ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలి ప్రియమైన దేవుని పిల్లరా. డేట్ ఇంపార్టెంట్ కాదండి, పుట్టినటువంటి జీవితం, క్యారెక్టర్ ఇంపార్టెంట్ అండి. అలాంటి క్యారెక్టర్గా బ్రతికినటువంటి వ్యక్తి ఎవరు ఉన్నారంటే ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళు యేసుక్రీస్తు వారు. ఎందుకంటే నీతిమంతుడు, ప్రపంచంలో నీతిమంతుడు, నిర్దోషి, పాపులలో చేరగా ప్రత్యేకింపబడిన వాడు యేసుక్రీస్తు వారండి. అలాంటి యేసుక్రీస్తు వారి క్వాలిఫికేషన్ ఉన్నాయండి. అలాంటి క్వాలిఫికేషన్లో మనలో ఒక్కడైనా సంపాదించుకుంటే అది నిజమైన క్రిస్మస్. అది నిజమైన క్రిస్మస్. 99 నీతిమంతుల కంటే ఒక్క పాపి విషయంలో పరలోకంలో ఎక్కువ సంతోషపడును అని మనకి లేఖనాలు సెలవిస్తున్నాయి. అంటే ఒక్క ఆత్మ రక్షిస్తే దేవుడు సంతోషపడతాడు. ఈరోజు చేసే పండగ మనం సంతోషపడతాం కానండి, కన్నతండ్రి అయిన దేవుడు సంతోషపడడు. అలా సంతోషపడాలంటే ఒక్క ఆత్మను రక్షించండి, ఒక్క ఆత్మ రక్షించండి. అప్పుడు కోసుకోండి కేక్. రావటానికి ఒక చరిత్ర ఉంది, ఒక హిస్టరీ ఉంది. ఏదో ఆయన అప్పటికప్పుడు కన్యక గర్భం ముందు పుట్టలేదండి, అది ప్రవచనం నెరవేరింది మత్తయి సువార్తలో. ఆయన రావడానికి కారణం ఉంది, ఆయన సిలువ ఎక్కడానికి కారణం ఉంది. ఆయన మరలా రెండవ రాకడలో రక్షకుడిగా వస్తున్నాడా, శిక్షకుడిగా వస్తున్నాడా? శిక్షకుడిగా వస్తాడండి. రక్షకుడిగా వచ్చే టైం అయిపోయింది. ఆ టైం అయిపోయింది, వచ్చాడు, వెళ్ళిపోయారు. మరలా ఈరోజు చాలామంది కొన్ని సంఘాల్లో ఏం చేస్తారండి, బాల యేసుని చేసుకుని ఉయ్యాల్లో పెట్టి ఊపుతా ఉన్నారండి. ఏమర్థమైందండి యేసుక్రీస్తు వారి గురించి ఒకసారి ఆలోచించండి. బాలయేసు అండి, ఇప్పుడు నా కుమారుడు 16 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఉన్నాయండి. ఇప్పుడు ఉయ్యాల్లో పడుకోబెడితే ఏమంటారండి? ఇడికన్నా బుర్ర పని చేస్తుందా? ఏరా నాయన మరి నువ్వు ఉయ్యాలో కూర్చోరా అని చెప్పంటే కూర్చుంటాడా నా కుమారుడు? కూర్చోడు. మరి యేసుక్రీస్తు వారు 33.5 సంవత్సరాలు భూమి మీద బ్రతికిన తర్వాత ఆయన పరలోకంకి వెళ్ళిపోయాడన్న సంగతి ఎంతమందికి అర్థమైందండి? ఎంతమందికి అర్థమైంది? ఒకసారి ఆలోచించి ప్రియమైన దేవుని పిల్లరా. ఇప్పటికీ బాల యేసుగానే ఈరోజు వారు చేసుకుంటున్నారు. కానీ యేసుక్రీస్తు వారు పరలోకానికి వెళ్ళిపోయాడు, మరలా రక్షకుడిగా కాదు శిక్షకుడిగా వస్తాడు సంగతి ఎంతమందికి అర్థమైంది? ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లరా. ఇంకా బాల యేసు చిన్న చిన్న పాటలే పాడుతున్నారు. ఆయన వచ్చింది మన బ్రతుకులు మార్చడానికి, ఆయన వచ్చింది మన పాపాలను తీసివేయడానికి, ఆయన వచ్చింది మనల్ని పరిశుద్ధులుగా నిలబెట్టి మనం పరలోకానికి వెళ్ళటానికి యేసుక్రీస్తు వారు వస్తే ఇంకా యేసుక్రీస్తు వారిని ఇంకా చిన్న పిల్లల్లాగా చేసుకుని ఏం అర్థమైందండి? ఒకసారి ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లరా. అందుకే యేసుక్రీస్తు వారి జన్మ రహస్యాన్ని దేవుడు చెప్పలేదండి. ఒకవేళ చెప్పితే ఒక పుణ్యక్షేత్రం అయిపోయేది, దేవుని పక్కన పెట్టేసేవారు. ఎందుకంటే మన హృదయాలు తెలిసాడు దేవుడికి. మనం చెప్పింది చేయమండి, దేవుడు చెప్పింది ఎవ్వరు చేయరండి, దేవుడు చెప్పని చేస్తారు. ఈ పండుగలు ఇవన్నీ నాడు ఇశ్రాయేలుకి ఇచ్చాడండి దేవుడు. అటువంటి ఇచ్చిన దేవుడే ఆమోసు గ్రంథంకి వచ్చేసరికి మీ పండుగలు వద్దురా బాబు, పండుగలు వద్దు, పండుగలు చేయమాకని చెప్పి కొన్ని చాలా రెఫరెన్స్ చెప్పేశాడు దేవుడు. ఎందుకంటే పండుగ వల్ల ఏముందండి? పాపమే కదండి, మద్యమే కదండి, ఇదే కదండి ఎక్కువ. క్రీస్తు పుట్టాడని మందు తాగేవాడు ఒకడు, క్రీస్తు పుట్టాడని ఒక పేకాడేవాడు ఒకడు. అరబ్ కంట్రీస్లో కొన్ని దేశాలకు వెళ్తే ఇదేనండి విచ్చలవేడిగా అండి, పరిశుద్ధత లేదండి. కానీ దేవుణ్ణి ఆరాధించేవారు అలా ఆరాధించాలంటే ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. నిజమైన క్రిస్మస్ అదే ప్రియమైన దేవుడి పిల్లరా. అందుకే దేవుడు డిసెంబర్ 25 డేటు చెప్పలేదు. ఆయన ఏ గుడ్డలో చుట్టారో చెప్పాడు, ఏమండి ఏ తొట్టులో పడుకోబెట్టాడో చెప్పాడు.
యేసుక్రీస్తు వారు ఏ నదిలో బాప్తీసం తీసుకున్నారో చెప్పారు. కానీ రహస్యం ఏంటంటే యేసుక్రీస్తు వారు ఎక్కడ పుట్టారో తెలియదు. బెత్లెహేం మనం అనుకుంటున్నాం, ఆయన పుట్టింది మార్గ మధ్యలో పుట్టాడండి. సత్రం బయట పుట్టారా లేకపోతే అరణ్యంలో పుట్టారా మనకు తెలియదు. యేసుక్రీస్తు వారి డేట్ కూడా తెలియదు. కనుక మనం ఆ ఒక్కరోజే మనం ఆనందించడం కాదండి, ప్రతిరోజు ఆనందించాలి. ఎప్పుడు ఆనందించాలండి? ప్రతిరోజు. మనం ఆదివారం తీసుకునేది రొట్టె ద్రాక్షరసం, అదొక పండగేనండి. కనుక ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలు, దేవుని సన్నిధిలో ఉంటేనే ప్రతిరోజు పండగే. ఏదో డిసెంబర్ 25వ తారీఖు వచ్చింది ఆ రోజే పండగ అనే భ్రమలో మాత్రం ఉండమాకండి. క్రీస్తుని నమ్ముకున్న క్రైస్తవులందరూ ప్రతిరోజు పండగే. దావీదు గారు అంటారుగా, నేను నా సన్నిధిలో ఉండటమే అదొక బహు అదృష్టం అంటాడు, బహు ఆనందం అంటాడు. అలాంటి ఆనందపడే రోజు ఈరోజు. కనుక ఆలోచించండి. అందుకే యేసుక్రీస్తు వారు జన్మ డేట్ని దేవుడు చెప్పలేరు. అలాగే మరి మోషే గారి శవం కూడా దొరకలేదు. దొరికితే ఆ రోజు విగ్రహం చేసుకుంటారు. అందుకే యేసుక్రీస్తు వారు ఆ యొక్క ప్లేస్ని కానీ డేట్ని కానీ చెప్పలేదు. కనుక ఆలోచించండి, మంచి నిర్ణయం తీసుకోండి. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, ఇప్పటి వరకు తండ్రి నాయన కొన్ని విషయాలు తండ్రి నాయన చెప్పున్నాను కనుక విని విడిచిపెట్టకూడదండి. వాటి ప్రకారంగా ప్రవర్తించే భాగ్యాన్ని దయచేయమని తండ్రి వచ్చిన దైవ సేవకులను బట్టి ప్రార్థిస్తుందండి. వారికి మంచి ఆరోగ్యాన్ని ఆయుసం ప్రసాదించండి ప్రభావ. కూడి వచ్చిన దేవుని పిల్లలందరినీ తండ్రి దీవించండి, ఆశీర్వదించండి. తర్వాత జరగబోతున్న తండ్రి మంచి మాటలు నీ కుమారుడు ద్వారా వివరించవలసిందిగా కోరుకుంటూ, ఇలాగే నిరంతరం మీ పని మీద ఉండి మీకోసం భూమి మీద మీకు ఇష్టంగా బ్రతికి మీరున్న మహాలోకానికి చేరొచ్చే భాగ్యాన్ని కూడొచ్చి మా అందరికీ దయచేయమని క్రీస్తు ప్రేరిట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.